మీరు కనుక ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే ఈ కేక్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇందులో నేను పిన్ టు పిన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ కేక్. ఇంప్రెస్ చేయడానికి ప్రతిసారి వేలు పెట్టి గిఫ్ట్ ఇవ్వనవసరం లేదండి. కొంచెం ప్రేమతో ఇలా కనుక మీరు ట్రై చేసి చూడండి. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మాన్సా స్వీట్నెస్. 3 to 4 hours ఆర్ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన గనాష్ని అండ్ క్యారమిల్ని మనము 1 minute పాటు బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మనము గిన్నె కనుక తిప్పి చూస్తే అవి కింద పడకుండా ఉండేటట్టు క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చాక్లెట్ కేక్ని తీసుకోవాలి. ఈ కేక్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడకపోతే చెక్ చేసేయండి. మనకి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కేక్ అనేది అంటుకోకుండా. ఇప్పుడు ఈ కేక్ని 3 layers లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనము షుగర్ వాటర్తో సోక్ చేసుకోవాలి. ఈ షుగర్ వాటర్తో సోక్ చేసుకున్న తర్వాత 1 layer by layer మనము ఈ క్రీమ్ని అప్లై చేయాలి. ముందుగా గనాష్ని అప్లై చేసుకోవాలి. గనాష్ని అప్లై చేసుకొని దానిని స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు కనుక నేను ఒక టిప్స్ని చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఈ కేక్ కనుక గనాష్ కనుక మీకు స్ప్లాచ్లాకి అంటుకుపోతుంటే ఏం చేయాలో అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మొత్తం ఇది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యారమెల్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ లేయర్ కూడా వేసుకొని 1 by 1 మళ్ళీ సేమ్ సోక్ చేసుకోవటం, గనాష్ని వేసుకోవటము, తర్వాత క్యారమిల్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూడండి స్ప్రెడ్ చేస్తున్నాను. మొత్తము చక్కగా కొంచెం కొంచెంగా తీసుకుంటా మొత్తము కేక్ మొత్తము స్ప్రెడ్ చేస్తున్నానండి. కేక్ మొత్తము స్ప్రెడ్ చేస్తున్నాను. నేను పక్కన వాటర్ది పెట్టుకున్నాను కదండి, అవేంటో తెలుసా? అది హాట్ వాటర్ అండి. నా స్పాచులాకి మొత్తము అంటుకుంది. ఇది అంటుకుంది కదా, దీన్ని క్లీన్ చేసేసి ఆ హాట్ వాటర్లో కనుక దీనిని ఒక 1 minute పాటు అలా ఉంచి తీసి తర్వాత మనం యూస్ చేసేటప్పుడు ఆ వాటర్ లేకుండా మనము చక్కగా తుడుచుకోవాలండి. మంచి క్లాత్ ఒకటి తీసుకోండి, ఉతికిన క్లాత్, దానికి తుడుచుకొని స్ప్రెడ్ చేసుకుంటే కనుక మీకు స్ప్లాచ్ లాగా అంటుకోకుండా నీట్గా వస్తుంది. నేనైతే ఈ విధంగానే క్రీమ్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటానండి. కానీ మీరు క్లీన్ చేసుకొని మళ్ళీ యూస్ చేసేటప్పుడు వాటర్ లేకుండా ఉండాలి. చూడండి ఎంత తర్వాత మీరు సైన్స్ కూడా ఏమైనా గ్యాప్స్ వస్తే వాటిని కూడా ఫిల్ చేసుకోవాలి. మనము ఇంట్లో తినడానికే కాబట్టి ఎక్కువ క్రీమ్ ఏం అవసరం లేదండి. అదే మీరు బయటకి ఇస్తున్నారనుకోండి, కొంచెము క్రీమ్ ఎక్కువ వేసి చక్కగా నీట్ ఫినిషింగ్ ఇచ్చినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ ఇందులో మనకి క్రీమ్ ఏమీ లేదు కాబట్టి ఇది కూడా చాలా హెల్దీయేనండి. ఇందులో మనము చాక్లెట్ అండ్ క్యారమిల్లే కదండి, హోమ్ మేడ్ క్యారమిల్ యూస్ చేసాం కాబట్టి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎట్లా ఉందో, లేయర్స్ లాగా చక్కగా 1 by 1 లేయర్ బై లేయర్ ఎట్లా కనిపిస్తుందో. ఇది కూడా ఒక్కసారి మీరు ఇంట్లో కనుక ట్రై చేసి చూడండి. మీరు నమ్మరు, మీ హస్బెండ్స్ కానీ, మీ పార్ట్నర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎంత ఇష్టపడతారో ఈ కేక్ని.